అందరికీ కూడా నమస్కారం అండి. నేను చెప్పబోతున్న కవిత శ్రీజాతికే ఆదర్శమై వెలగాలమ్మ సేవామూర్తులు అంట. శ్రీజాతికే ఆదర్శమై వెలగాలమ్మ సేవామూర్తులు మీరై మదర్ తెరీసా ఆశయాలకు అడుగులు వేయాలమ్మ. అన్నార్తుల ఆకలి తీర్చాలమ్మ, విద్యార్థులకు వెలుగుబాట చూపించాలమ్మ, మంచికి మరో రూపమై నిలవాలమ్మ. శ్రీజాతికి ఆదర్శమై నిలవాలమ్మ. ఎంత ఎదిగినా ఒదిగి ఉన్న సంస్కృతి మనదమ్మ. భారతీయ మహిళలం మనమై భరతమాత కీర్తిని నిలపాలమ్మ. శ్రీమూర్తులు మీరై సిరి సంపదలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలమ్మ. సేవాభావం కలిగి ఉండాలమ్మ. పేదల అభ్యున్నతకు పాటుపడాలమ్మ. మంచికి మరో రూపమై నిలవాలమ్మ. మహామహుల ఆశయాలకు అడుగులు వేస్తూ మహారాణులలా వెలగాలమ్మ. జ్యోతిరావు పూలే ఆశయాలకు అడుగులు వేయాలమ్మ. సావిత్రిబాయి కన్న కలలు నెరవేర్చాలమ్మ. ధైర్యంలోన సాహసంలోన వీరవనితల వారసత్వం పుణికిపుచ్చుకోవాలమ్మ అంటుంది మాధవి సహజ కవయిత్రి గుంటూరు. సంగీతం క్లాస్కి వెళ్తుంటే ఈ కవిత్వం వచ్చిందండి మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు. శ్రీమూర్తి ఎలా ఉండాలి అన్న దాని మీద ఈ కాన్సెప్ట్.